నా రూమ్కి రా, వెళ్దాం. అమ్మ లేచిపోతుంది, నేను రాను. నువ్వు వస్తావా రావా? రాఘవా, నువ్వు నాతో రాకపోతే నేను నీతో మాట్లాడను, ఊరెళ్ళిపోతాను. పో. చాలే వదులు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది సడన్ గా ఈ లవ్? రేపు నేను ఊరు వెళ్ళిపోతున్నాను. హాయిగా వెళ్ళి నిద్రపోతున్నావా? సారీ 3 సార్లు సారీ చెప్పారు, 3 సార్లు. ఓకే ఓకే శివ ప్లీజ్, ఒకటి. హే నువ్వు రాఘవా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అడుగుతున్నాను కదా, చెప్పు. అది కాదు, నువ్వేంటి ఇక్కడి నుంచి వస్తున్నావు? ఈ టైం అప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అమ్మ చూస్తే ఏమనుకుంటారు? ఏమన్నావు? ఏమనుకుంటుందా? హాయిగా ప్రశాంతంగా పడుకున్న వాడిని లేపి ఇక్కడికి పిలుచుకొచ్చి బెడ్ మీద దోసేసి ఇప్పుడు ఏమి తెలియనట్టుగా బాత్రూమ్ నుంచి ఎంట్రీ ఇస్తున్నావా? ఏంటి మ్యాజిక్ ఏమైనా చేస్తున్నావా? ఏంటి, నేను నిన్ను పిలుచుకొచ్చానా? నీకు నా మీదున్న పిచ్చి బాగా ముదిరిపోయినట్టుంది. సినిమాల్లో హీరోకి ఎటు చూసినా లవరే కనిపిస్తుంది చూడు, అలాగా. అవన్నీ షార్ట్ గా ఉంటాయి కదా, ఇంత లెంగ్త్ ఉండదే. అవును, నీకు నా మీదున్న లవ్ లాంగ్ గా స్ట్రాంగ్ గా ఉంది, అందుకే ఇక వెళ్ళు. అది కాదు ప్రియా, ఇది నిజంగానే నాకు నీ మీద పిచ్చానంటావా? రాఘవా, ఇక వెళ్ళు. ఎలాగో వచ్చినందుకు కిసు పెట్టుకుంటే. ప్రియా ఊరెళ్ళిపోతున్నావు, వెళ్ళడానికి ముందు ఒక కిస్ ఇవ్వ ప్రియా ప్లీజ్. ప్రియా ఒకే ఒకటి ప్రియా ప్లీజ్, ఒక కిస్ ప్రియా 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 ప్లీజ్.